అదేంటి పక్షిలో పాడుపడ్డ రామాలయాన్ని కట్టాలని న్యూస్ వేశారు? ఇది ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా. మన పక్షిలో ఇలాంటివి వెయ్యరే. ప్రైజ్ ద లార్డ్. ఎస్ ఫాదర్. ఆకువీళ్ళలో రామాయణం కట్టడానికి హిందువులందరూ అక్కడికి వస్తున్నారు. ఆ రామాలయం కట్టకుండా మనం అడ్డుకోవాలి. అదేంటి ఫాదర్, మనం సపోర్ట్ చేస్తున్నట్టు పక్షి పేపర్ లో వేశారు? ఆ బయటికి రావడానికి కూడా కారణం ఎవరు, రెచ్చగొట్టింది ఎవరు? సాక్షి పేపర్. హిందువులను రెచ్చగొట్టడానికే మనం ఆ న్యూస్ వేసాం. బయట వారు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల, మా వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల గొడవ అయితే జరిగింది. కానీ రాజేష్ ఖన్నా గారు, ఇస్మాయిల్ గారు అక్కడ రామాలయం కడితే ఆ ప్లేస్ హిందువులది అయిపోద్ది. మనకి అధికారం ఉండదు. మన ప్లేస్కి వచ్చి ఆలయం కట్టడానికి ఆ హిందువులు ఎవరు? అదేంటి ఫాదర్, అక్కడున్న రామాలయాన్నే బాగు చేస్తా అంటున్నారు, కొత్తదేం కడతా అంటలేదు కదా? అదంతా అనవసరం. ఆ ప్లేస్ మనది. వాళ్ళని రానివ్వకూడదు. అక్కడ గుడి కట్టకూడదు, పూజలు చేయకూడదు. ఒకవేళ దండలేస్తే ఆ దండలు తీసి పారేయండి. అక్కడికి వచ్చిన హిందువులందరిపైన మేకులు కొట్టిన చెక్కలతో దాడి చేయండి. వీడు చేసిన డ్రామా ఈ రోజున అక్కడ ఆకివీడులో ఇంత దారుణం జరగడానికి కారణం వీడు. ఈవేళ 57 మంది దళితులు జైలుకు పోవడానికి కారణం వీడే. ఆ కేసులో ఈడు కూడా ఉన్నాడు, వీడు పరాయిలో ఉన్నాడు. వీడు కూడా మాల కాదు, మాల క్రిస్టియన్ కానే కాదు. ఇతని పేరు ఇస్మాయిల్. ఇతను ముస్లిం నుంచి నేను క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యానని చెప్పుకుంటూ